సహోదరులు, భక్తి సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. అలసిన వానికి ఓరడించు మాటలు. ఫిబ్రవరి 5. రండి, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. కీర్తన 95:7. దానియేలు ఉన్నత స్థానమునకు హెచ్చింపబడెను. అతని శత్రువులు అతనికి విరోధముగా ఉన్నను. దేవుడు అతనిని ఉన్నత పదవికి హెచ్చించెను. శత్రువు కార్యములను బట్టి నిరాశ చెందకుము. ప్రభు నిన్ను హెచ్చించుటకు అదే పరిస్థితులను వాడును. శత్రువు నిన్ను కిందికి పడద్రోయుటకు ప్రయత్నించును. అయితే నీవు ఈ లోక సంబంధమైన దేవతలకు సాగిలపడుటకు నిరాకరించి దేవుని గణపరిచిన యెడల ఆయన నిన్ను ఉన్నతముగా హెచ్చించును. ఇప్పుడు దానియేలునకు మాదీయులు పారసీకుల రాజ్యములో ఉన్నత స్థానము, అనగా వారి రాజ్యంలో 120 మంది అధిపతులపైన ప్రధానాధిపతి స్థానం ఇవ్వబడెను. అతని శత్రువుల యొక్క అసూయ ఇంకనూ అధికమయ్యను. నీవు వివిధ స్థలములలో కష్టపడి పనిచేయుచు నమ్మకమైన మరియు యథార్థమైన జీవితమును జీవించుచు దేవుని దయను అనుభవించుచు లంచము తీసుకున్నటకు లేదా రాజభోజమును భుజించుటకు నిరాకరించినప్పుడు నీ జతపనివారు నీకు విరోధముగా ఏకముగా కూడుదురని నిన్ను ముందుగానే నేను హెచ్చరించుచున్నాను. అనేక దుష్ట పన్నాగములు, దూషణలు మరియు ఇతర విధానముల ద్వారా భక్తిహీనులైన నీ స్వంత బంధువులే నిన్ను హింసించుదురు. వారు నిన్ను కిందికి పడద్రోయగలిగిన యెడల ఏదో ఒక రీతిగా తప్పక అలాగున చేయుదురు. దానియేలు యొక్క శత్రువులు అతని ఉన్నత స్థానము నుండి అతనిని కిందికి పడద్రోయగోరిరి. వారు ఎంతో యుక్తిగా ఒక పన్నాగము పన్నిరి. అయితే దానియేలు దినమునకు ముమ్మారు ప్రార్థించుచుండెను. దానియేలు 6:10. చెప్పుటకు విచారకరము, మనలో అనేకులు మోకరించుటకు సిగ్గుపడుదురు. మన హృదయములలో ఇలాగున అనుకొనిదము, నేను మోకరించినడల అతడు లేక ఆమె ఏమనుకొనెదరు? దేవునికి నా హృదయము తెలియను గనుక నేను కూర్చుండి ప్రార్థించెదను. కొందరు యవనస్తులు, కొంచెము డబ్బు సంపాదించువారు కూడా మోకరించుటకు సిగ్గుపడుదురు. వారెంత గర్వముగా ఉండెదరనగా, సర్వశక్తుడైన దేవుని సన్నిధిలో కూర్చుండెదరు. దానిని నీవు ప్రార్థన అని పిలిచెదవు. ఓ బుద్ధిహీనమైన గుడ్డి ప్రజలారా, మీ సృష్టికర్త మీ దేవుని ఎదుట మోకరించుటకు నిరాకరించుదురా? నీవు కష్టములో ఉన్నప్పుడు కనికరము కొరకై ఆయనకు మొరపెట్టుదువు. నీవు హెచ్చింపు కోరినప్పుడు, ఎవరైనాను వ్యాధితో ఉన్నప్పుడు నీవు ప్రార్థన కోరుదువు. అయితే నీ దేవుడు నీ రక్షకుని ఎదుట మోకరించుటకు మాత్రం నిరాకరించుదుడు. దానియేలు దినమునకు ముమ్మారు ప్రార్థించుచూ వచ్చెను. ఉన్నత అధికారులందరూ అతనిని పట్టుకొని పోయి గుహలో సింహముల ఎదుట పడద్రోసిరి. అయితే దేవుడు వాటి నోళ్లను మూయుటకు తన దూతను పంపెను. దానియేలు ఒక పరలోకపు రాజు వలె సింహములన్నీయు అతని చుట్టూ చేరి సింహములు సైతము అతని ఎదుట మోకరించినట్లు ఉండెను. నీ ఎదుట అపవిత్రాత్మలన్నీయు సాగిలపడును. ఇప్పుడు నీవు లోకము ఎదుట సాగిలపడుటకు నిరాకరించినడల ఈ లోకములో మనుషులు నిన్ను అపహసించవచ్చును. అయితే ఒక దినము వచ్చును, అప్పుడు అపవిత్రాత్మలన్నీయు నీ ఎదుట సాగిలపడును.